మరొక ప్రధానమైనటువంటి అంశం మంత్రివర్గ కూర్పు అనేటువంటి దానిపైన టెన్షన్ నడుస్తూనే ఉంది. ఇప్పటికే కొంతమందికి పరోక్షంగా మెసేజెస్ ఇచ్చారని చెప్తున్నారు. కొంతమందికి ఇదిగో మంత్రులు ఫలానా అటువంటి వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి మెసేజ్ అయితే ఇప్పటికే అందుతూ ఉంది. మరి ఎవరు ఉండబోతున్నారు మంత్రివర్గంలో, ఎవరికి స్థానం కలగబోతుంది, ఎవరెవరంటే దాదాపు 164 మంది శాసనసభ్యులు గెలిచారు 3 పార్టీల నుంచి. అందులో సీనియర్లు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, ఫైటర్స్ ఉన్నారు. అందుట్లో ఆర్థికంగా ఎంతో నిలబడినటువంటి వాళ్ళు ఉన్నారు, కష్టాలను ఎదుర్కొన్నటువంటి నష్టాలను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మంది ప్రాణాలను సైతం పణంగా పెట్టి పార్టీల కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా అనేక జగన్మోహన్ రెడ్డి గారి ఎవరైతే ఆయన చేసినటువంటి చర్యలతో జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వారందరిలో ఎవరికి అవకాశం ఉండబోతుంది, అందులో పొత్తులో భాగంగా ఉన్నటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ ఎవరెవరు ఎన్ని స్థానాలు పొందబోతున్నారు, అందులో ఎవరికి ఆ ఛాన్స్ రాబోతుంది అనేటువంటి దాని మీద విషయం మీద మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఒక బిగ్ టాస్క్గా ఉంది. ఆయనకు బలమైనటువంటి ఒత్తిడి ఆయన పైన కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందరికీ అవకాశం వస్తే మంత్రి కావాలని ఉంటుంది, కానీ అందరికీ మంత్రి అయ్యేటువంటి అవకాశం సౌలభ్యం ఉండదు. పార్టీలో కొత్తగా గెలిచినటువంటి వాళ్ళు ఉంటారు, సీనియర్స్ ఉంటారు, కానీ అవకాశం ఎంతవరకు ఉంటుందనేటువంటి దాని మీద మాత్రం వేచి ఉండాల్సినటువంటి సందర్భమే. ఎందుకంటే ఈరోజు కాసేపట్లో ఆ లిస్టు కూడా బయటికి రాబోతుంది. ఆ లిస్టుకు సంబంధించినటువంటి అంశాలు కూడా మరిన్ని అప్డేట్స్ కూడా అనిల్ దగ్గర ఉన్నట్లునే అనిల్ని అడిగి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా మంత్రివర్గ కూర్పు, మంత్రివర్గకు సంబంధించిన దాంట్లో మాత్రం చాలా టఫ్గా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అంటే కేంద్రంలో అక్కడ మద్దతు తెలపటం, అక్కడ కేంద్ర మంత్రుల గురించి మాట్లాడి ఫైనల్ చేసి రావటం, అది ఆయనకి అంత ఇబ్బంది అనిపించలేదు. అట్లాగే జనసేన, బీజేపీని కలిపి ఇప్పుడు దీనికి సంబంధించి భాగస్వామ్యంలో ముందుకెళ్తే ఇబ్బంది. కానీ ఈ ఎంపిక మంత్రుల ఎంపిక విషయంలో మాత్రం కాస్త, ఎందుకనంటే ఎవరికి చేస్తే వారు ఒకరు సీనియారిటీ అంటారు, ఒకరు డబ్బులు ఖర్చు పెట్టామంటారు, ఒకరు సామాజిక వర్గం అంటారు, ఒకరు మా కాన్స్టిట్యున్సీలో ఉన్న సిచ్యువేషన్స్ అంటారు, ఒకరు ఇంకొకటి అంటారు, ఒకరు ఇంకొకటి అంటారు. జగన్మోహన్ రెడ్డి టైంలో మేము జైలుకి వెళ్ళామంటారు కొంతమంది. ఇట్లాంటి అన్నీ పరిశీలించి ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అనేటువంటి దాని మీద అంతా చర్చ జరుగుతూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ వెయిట్ చూస్తూ ఉన్నారు. సరే, మరి కొద్దిసేపట్లో వీటికి సంబంధించినటువంటి డేటా కూడా అంతా రాబోతూ ఉందని చెప్పని భావించాలి. ఇక ఏదైతే రేపు ఉదయం 11:27 విజయవాడ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో, కంకణాల రమేష్ గారికి చెందినటువంటి స్థలంలో రేపు కార్యక్రమం అట్టహాసంగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతుంది. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు రాబోతున్నారు. కొత్తగా ఎంపికైనటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, అట్లాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీరిద్దరు కూడా రేపు అటెండ్ కాబోతున్నారు కేంద్ర మంత్రులుగా. అదేవిధంగా వర్మ భారతీయ జనతా పార్టీ నుంచి వారు కూడా అటెండ్ కాబోతున్నారు. వీరితో పాటు ఎవరైతే మిగిలినటువంటి చాలామంది ఏదైతే జాతీయ సంబంధించినటువంటి నాయకులు వారందరూ కూడా రేపు సభకి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అటెండ్ కాబోతున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే జరగబోతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. సరే, రాజకీయంగా ఉన్నటువంటి అంశాలలో సరే ఇక ఎవరెవరు అటెండ్ అవుతారు? మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రతిపక్ష నేత కాదు ప్రస్తుతం, ఆయన 11 స్థానాలు వచ్చినాయి కాబట్టి ఆయనకు ఉండదు, 18 స్థానాలు వచ్చినట్లయితే ఉండేది. సరే, మరి మాజీ ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తారా, పిలిస్తే ఆయన వస్తాడా అనేది ఒక చర్చనీయాంశమే. అట్లాగే మరి రేవంత్ రెడ్డి గారికి పిలుస్తున్నారా, పిలిస్తే ఆయన వస్తున్నాడా అనేటువంటి దాంట్లో ఇంకా స్పష్టత లేదు. నాకు తెలిసి వాళ్ళు ఇండియా కూటమి కాబట్టి, కాంగ్రెస్ కాబట్టి వారికి మరి పిలుపు ఉంటుందా లేదా అనేటువంటి దాంట్లో ఇంకొంత ఉండకపోవచ్చు అనేటువంటి దాని మీద కూడా చర్చలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్డీఏ అత్యంత క్రియాశీలకమైనటువంటి కూటమి కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎలా నిర్ణయాలు ఉంటాయనేటువంటి దానిపైన వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. ఇక ఏదైనప్పటికీ ఈ రేపు జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి కూడా మనం కూడా హాజరవుతున్నాం. మనకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. మరి రేపు అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని కళ్ళెదుటిగా చూద్దాం.
సో మరి మొత్తానికి ఎవరెవరు ఉండబోతున్నారు, అంటే టీడీపీ నుంచి ఎంతమందికి స్థానం కల్పించబోతున్నారు, జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎవరెవరికి ఆ మంత్రివర్గంలో మరి స్థానం దక్కబోతుంది అనేది అందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనిపైన అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్. మంత్రివర్గ కూర్పు పైన అయితే సీరియస్గానే చంద్రబాబు దృష్టి సారించారు. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. దాదాపు 164 మంది కూటమి నుంచి గెలిచారు కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ ఆశలు చాలా రేకెత్తిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తమకు అవకాశం దక్కితే బాగుంటుంది అనే భావన కనిపిస్తూ ఉంది. అయితే సంఖ్య చాలా తక్కువగా ఉంది మంత్రివర్గానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే కులాల వారీగా, అదేవిధంగా ప్రాంతాల వారీగా సమర్థత ఆధారంగా కూడా ఈసారి ఎంపిక చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు, రాయలసీమ 3 ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ క్యాస్ట్ వైజ్గా కూడా సీనియర్ లీడర్స్కి, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలకు కొంత అగ్రపీఠం కల్పించాలనే భావనలో కూడా చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. 3 పార్టీల కలబోత జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడిగా కూడా కూటమిగా ఎన్నికల్లో గెలిచాయి కాబట్టి అదే తరహాలో ప్రభుత్వ పాలనలో కూడా భాగస్వాములు కాబోతున్నారు. 3 పార్టీలకు కూడా భాగస్వామ్యం ఉండిపోతుంది. ఎవరెవరు ఎక్కడి నుంచి మంత్రివర్గంలోకి వస్తారనేది కొంత సేపటి తర్వాత తేలే అవకాశం ఉంది. రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుంటే డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు కూడా ఒక సమాచారం అంతా ఉంది. బీజేపీ నుంచి ఎవరు ఉంటారనేది కూడా చూడాలి. ఓవరాల్గా అయితే అనేక మంది నేతలు పోటీ పడుతూ ఉన్నారు. వీరిలో ఎవరు జాక్పాట్ కొడతారనేది మాత్రం మరి కాసేపట్లో తేలే అవకాశం చాలా స్పష్టంగా ఉంది.